గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ గారికి, అదే మరి ఆస్ట్రేలియాలో ఉండే తెలుగు వారందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీరందరూ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, అదే మరిగా మహానాడు కూడా ఆస్ట్రేలియాలో పెడతామని మీరు ముందుకు వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం. మన రాష్ట్రంలో అభివృద్ధి కానీ అదే మరిగా సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రం అవినీతితో అప్రతిష్ట పాలైపోయింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలంటే మళ్ళీ గాడి తప్పిన పరిపాలన గంటలో పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి రాష్ట్రంలో ఉండే తెలుగువారే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అందరూ రావాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు వివిధ దేశాల్లో ఉండి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి మీరు చదువుకొని అక్కడికి వెళ్ళారు. నేను కూడా మన వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి, తెలివితేటలతో ముందుకు పోవాలి, అదే మరి మంచి ఉద్యోగాలు రావాలి, అంతేకాకుండా పెద్ద ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీ కూడా ముందుండాలని చెప్పి ఆ రోజు చదువు ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల ఫలితాలు కూడా ఈరోజు మనకు కనబడుస్తున్నాయి. అయితే ఏదైతే మన రాష్ట్రం ఉందో 9 సంవత్సరాల నుంచి బాగా ముందుకు పోవాల్సిన సమయంలో మనందరం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక గొప్ప దేశం. మన రాష్ట్రం కూడా అన్ని వనరులు ఉండే రాష్ట్రం. భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు వచ్చింది, ఒక గౌరవం వచ్చింది. అలాంటిది రోజు మనం ఇబ్బందుల్లో ఉన్నాం. అందుకే నేను అందరినీ కోరుతున్నాం, అమెరికాలో ఏ విధంగా అయితే ఎన్నికల్లో వాలంటరీగా ఎక్కడెక్కడ అందరూ వచ్చి పనిచేస్తారు, ఒక పక్క పార్టీ నాయకులు పనిచేస్తారు, కార్యకర్తలు పనిచేస్తారు, స్వచ్ఛందంగా తటస్థంగా ఉండే పౌరులు కూడా వచ్చి పనిచేసే పరిస్థితి ఉంది. మీలాంటి చదువుకున్న వారందరూ కూడా ఇలాంటి వారందరినీ నెట్వర్క్ చేయడం. ఈరోజు మనం చూస్తే సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సత్సంబంధాలు పెట్టుకోవడం, వారిలో కూడా చైతన్యం తీసుకురావడం, అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాల్సిన బాధ్యత, పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దీనికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మీరు చేపట్టే రేపు మహానాడు కార్యక్రమం అన్ని విధాలు జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.